ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. ఈరోజు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి గురువాయూర్ టెంపుల్కి వచ్చానండి. ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ముఖ్యంగా దేశ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మన కంట్రీలో కాకుండా అదర్ కంట్రీలో ఉన్నటువంటి వారికి చదువుకొని ఉద్యోగ అవకాశాలు రానప్పుడు, వాళ్ళకి అక్కడ ఉద్యోగంతో పాటు వివాహం జరగనప్పుడు, ఆర్థికంగా వెనకబడిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి శని హోమం జరిపించుకోవాల్సిందే. ఈ శని హోమం జరిపించుకోవడం వల్ల మీకు అక్కడ ఉద్యోగాలు రావడం, వ్యాపారాల్లో అభివృద్ధి, ఉన్నతమైనటువంటి పొజిషన్కి వస్తారు. ఎందుకంటే శని ఏమంటాడంటే, మీరు భారతదేశంలో పుట్టినప్పుడు, భారతదేశంలో చదువుకున్నప్పుడు, ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే వ్యాపారం చేయాలి, ఇక్కడే ఉద్యోగం చేయాలి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడు శనీశ్వరుడు. అక్కడ అన్ని రకాలుగా కష్టాలను, నష్టాలను తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి శనిని మనం శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ఎందుకంటే శని ఒక్కసారి కనుక మన మీద అనుగ్రహం కలిగితే మాత్రం ఖచ్చితంగా విదేశాలలో ఉద్యోగ ప్రాప్తి అన్నది కూడా తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ముళ్ళుడు ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే. శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. శని మరి విదేశాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకించి చాలా బాగా పనిచేస్తుందండి. కాబట్టి ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకోండి. ఎవ్వరు కూడా మీరు మిస్ చేసుకోవద్దండి. దేశ విదేశాలలో ఉన్న వారికి నేను ఒక విషయం తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఉద్యోగం పర్మనెంట్ లేదనుకోండి, శని హోమం తర్వాత ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. నేను మిమ్మల్ని కోరుకున్నది ఒకటే, మా యొక్క సంస్థానానికి, మా ట్రస్ట్కి మీకు మంచి జరిగిన తర్వాత, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారంలో అభివృద్ధి సాధించిన తర్వాత, మా సంస్థానానికి గోశాల ఉంది. ఆ గోశాలకు వస్తు రూపమైన ఏదైనా సహాయం చేసే విషయం ఉంటే సహాయం చేయండి. మీకు మంచి మేలు జరుగుతుంది. ఇప్పుడే అనుకోండి, మనసులో కోరుకోండి. ఖచ్చితంగా మనోవాంఛ ఫలసిద్ధి రస్తు. మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఒక్కసారి శని హోమం చేయించుకొని చూడండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందకపోతే ఈ శాస్త్రాన్నే నేను వదిలేస్తాను.